నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారైనా సరే హస్తిన పెద్దలను కలిశాడా? అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ కలిసినటువంటి ఒక దాఖలాలు ఉన్నాయా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరిని కలవడం లేదు? వాస్తవానికి ఏం జరిగింది అనేటువంటి చూస్తే, వాస్తవం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 4 నుంచి 5 నెలల పాటు, ఒక 6 నెలల పాటు దాదాపు విజయసాయి రెడ్డి చాలా దగ్గరగా ఉండడం, అది కాక చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తూ 2029 ఎన్నికల తర్వాత నువ్వు బ్రతుకుంటే నీ సంగతి చూస్తావు అన్నట్టుగా బెదిరించినటువంటి ఒక విజయసాయి రెడ్డిని చూసాం. కానీ అన్ని వాస్తవాలు అర్థం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే జగన్ ఆత్మైనటువంటి యొక్క విజయసాయి రెడ్డి బయటికి వచ్చేసాడో, దాని తర్వాత ఒక్కొక్కరు బట్టలు ఇప్పేస్తున్నాడో, ఇప్పుడు నిజంగా వైసీపీ బండారం మొత్తం కూడా ఈ 6 నెలల్లో, ఈ 4-5 నెలల్లో పూర్తిగా బయటపడిందని చెప్పుకోవాలి. విజయసాయి రెడ్డి ఎంత కీలకం అని చెప్పుకోవాలి అంటే, లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలుకి అసందర్భమైనటువంటి ఒక సమయంలో కూడా ఏదైతే కాకినాడ సీపోర్టుకు సంబంధించినటువంటి ఒక విషయంలో అక్కడ సిట్ కావచ్చు విచారణ పిలిస్తే, అక్కడ కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్లో పూర్తిగా రాజ్ కసరెడ్డి అని చెబితే ఇప్పుడు అది A40 దాకా వెళ్ళిపోయింది. సో ఎంత కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే విజయసాయి రెడ్డి దేనికి అంటే, వాస్తవం చెప్పాలంటే ఏపీలో 2019 నుంచి 24 దాకా కూడా విజయసాయి రెడ్డి ఏపీ రాష్ట్రంలో పెద్దగా తను చేసినటువంటి ఒక మార్క్ పాలిటిక్స్ అంటూ మనకు కనిపించలేదు. కానీ వైసీపీని మాత్రం కేంద్ర పెద్దల దగ్గర, బీజేపీ పెద్దల దగ్గర పూర్తి స్థాయిలో తనకున్నటువంటి ఒక ఫ్రెండ్షిప్ ద్వారా కావచ్చు, తనకున్నటువంటి యొక్క సన్నిహిత బంధుత్వాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా విజయసాయి రెడ్డి వైకాపాని ఒక స్థాయిలో పెట్టాడని చెప్పుకోవాలి. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి బయటికి వచ్చిన తర్వాత చాలా అనుమానాలు అయితే వచ్చాయి. లేదు, ఇది ఖచ్చితంగా అమిత్ షాతో ఉన్నటువంటి ఒక చనువుతో జగన్ని కాపాడడం కోసమని. కాకపోతే రాను రాను ఎప్పుడైతే షర్మిల గారిని కలవడం, అదే కాక షర్మిల గారికి నువ్వు అనుకున్నటువంటి ఆస్తులే కాదు ఇంకా చాలా ఉన్నాయనడం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు ఏదైతే అమిత్ షా గారిని కావచ్చు, మోడీ గారిని కావచ్చు, వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా కలిశారా అంటే, ఎప్పటిదో పాత ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్మెంట్, ప్రెస్ స్టేట్మెంటే ఇచ్చేవాడు. ఏదైతే స్పెషల్ స్టాటస్ గురించి కావచ్చు, మిగతా వాటి గురించి కావచ్చు, వెళ్ళాను, మాట్లాడాను, వచ్చాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, లేదా వాళ్ళ సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు నుంచి కాపాడడం కోసం, అటు సిఐడిని కావచ్చు, వీటన్నింటిని కూడా కంట్రోల్ చేయడం కోసం వెళ్ళాడని సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం ఒకటైతే, దాని గురించి బీజేపీ పెద్దలు పట్టించుకోవట్లేదనేది ఒక వార్త అయితే, రెండోది వీళ్ళిద్దరి మధ్యన ఉండేటు, అంటే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అటు బీజేపీ పెద్ద నేతలకి మధ్యన ఉన్నటువంటి వారధిలాగా ఉండేటువంటి ఒక విజయసాయి రెడ్డి కుప్పకూలిపోవడం కావచ్చు, లేదా జగన్ పైన మనసు విరిగిపోవడం కావచ్చు, వీటన్నిటి ద్వారా జగన్కి అటు బీజేపీ పెద్దలకి ఎక్కడ కూడా సఖ్యత లేకపోయింది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి ఎంత కీలకం అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్థం చేసుకున్నట్టుగా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టినప్పుడే జగన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నట్టుగా, కోటరీయే మోసం చేస్తుంది జగన్ని అని చెప్పేసి అంటూనే అటు కోటరీని దూరం చేయాలి, ఇటు జగన్కి విజయసాయి రెడ్డి దగ్గర కాకూడదు. సో ఒంటరి వాణ్ణి చేయాలి అంటే జగన్కి ఖచ్చితంగా వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయిపోయాడు విజయసాయి రెడ్డి అని అయితే అర్థమవుతుంది. అయితే వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ అమిత్ షా గారిని కావచ్చు, లేదా మోడీ గారిని కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా కలవకుండా ఉండడానికి, ప్లస్ కలవకుండా అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా సరే విఫలం అయ్యాడని చెప్పేది అయితే అర్థమవుతుంది. అంటే విజయసాయి రెడ్డి ఉంటే ఖచ్చితంగా అటు అమిత్ షా గారి అపాయింట్మెంట్ కావచ్చు, లేదా మోడీ గారి అపాయింట్మెంట్ కావచ్చు, లేదా ఇంకా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా దొరికేది. కాకపోతే ఈ మధ్యకాలంలో 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. దాని తర్వాత బీజేపీ పెద్దలతో సఖ్యత లేకపోవడం ఒకటి, అదిగాక ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఢిల్లీ టూర్ ఏదో చేశాడు, 32 నుంచి 36 హత్యలు అన్నాడు, అప్పుడే రాష్ట్రపతి పాలన అన్నారు. కానీ ఇవన్నీ కూడా చూసుకొని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క తరుణంలో, ఈ మధ్యకాలం చేస్తున్నటువంటి యొక్క విషయంలో తను చేస్తున్న పర్యటనలన్నీ కూడా పూర్తిగా బూమరాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికే తగులుతున్నాయి.
ఏదైతే తెనాలికి సంబంధించినటువంటి గంజాయికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి మద్దతు పలకడం, అక్కడ ఉన్నటువంటి ఒక దళిత వర్గాలందరూ కూడా ఆపడం, వద్దు రావద్దు దీనివల్ల మీకే ఇబ్బంది అని చెప్పినా వినకపోవడం జగన్మోహన్ రెడ్డికి పూర్తి తలవంపులు తెచ్చాయి. పార్టీకి చాలా పెద్ద ఒక ముప్పు అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పొదిలి పర్యటనకి వెళ్ళి అక్కడ మహిళల పైన రాళ్లతోనూ చెప్పులతోనూ కర్రలతోనూ దాడి చేయడం అనేది ఇంకొక ఎత్తు. వీటన్నిటికన్నా మించి ఏదైతే మనం చూసాం, సత్తెనపల్లికి సంబంధించిన టూర్ ఏదైతే ఉందో, రెంటపాళ్ళకు సంబంధించి నాగమల్లేశ్వరరావు అనే బెట్టింగ్తో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయి దాదాపు జూన్ 9, 2024 అయితే ఈయన జూన్ 18, 2025 అంటే సంవత్సరం తర్వాత ఎందుకు వెళ్ళాడు, ఎందుకు విగ్రహానికి దండేశాడని అర్థం కాకపోయినా దాదాపు ముగ్గురిని బలికొన్నాడు. దాని తర్వాత గతంలో కూడా చూసుకుంటే మిర్చి యార్డ్లో సంబంధించి దాదాపు 14 టిక్కీలు మిర్చి మాయమైనట్టు, 30,000 క్యాష్ మాయమైనట్టు, 4 ఫోన్లు మాయమైనట్టు, అంటే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. గతంలో కూడా చూసుకుంటే రాప్తాడ్లో కూడా హెలికాప్టర్కి సంబంధించిన ఇష్యూ మనందరికీ తెలిసిందే. సో అన్నిటిపైన కూడా కేసులు వెళ్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఏదైతే బంగారుపాలెంకి సంబంధించినటువంటి మామిడి రైతులు పరామర్శ అని చెప్పేసి అక్కడ ఎటువంటి రైతు లేకుండా రోడ్డు మీద మామిడికాయలు పూర్తిగా పోసేసి జగన్ ముందు ఏదైతే ఒక షో, ఒక రకమైనటువంటి ఒక క్రీడ ఆడాడు. ఏదైతే రోడ్డు మీద మామిడికాయలు పోసేసి అది ట్రాక్టర్లతో తొక్కియడం, నిరసన తెలియజేస్తూ, కానీ ప్రతి ఒక్క ట్రాక్టర్ నంబర్ ఎవరిది, అది వైసీపీ కరుడు కట్టిన నేతదని సంగతి తెలిసిన తర్వాత నిజంగా దీనికి సంబంధించిన డ్రోన్ షాట్స్ కూడా మనకు వచ్చాయి. అంటే అప్పటిదాకా అదే చిన్న సందులో పెట్టుకున్నటువంటి ఒక ట్రాక్టర్లు అన్నీ కూడా జగన్ వస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి వచ్చి ఇవ్వడం, దాంతో ట్రాక్టర్లు బయటికి రోడ్డు మీద తీసుకురావడం, ఆయన ముందు పారబోయడం, దాన్ని ట్రాక్టర్లతో తొక్కడం, ఇది నిరసనగా చెప్పడం. వాస్తవానికి 500కి మాత్రమే పర్మిషన్ ఇస్తే 500 మంది మాత్రమే రావాలి అని చెప్పి, అదిగాక హెలికాప్టర్ దగ్గరికి 30 మంది మాత్రమే, అంటే దాదాపు 200 పైచిలకు హెలికాప్టర్ దగ్గరికి దూసుకొని రావడం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే రోడ్ షోకి సంబంధించి యాక్చువల్గా ఎక్కడ కూడా ఆపకూడదు, అక్కడి నుంచి డైరెక్ట్గా మామిడిపళ్ళ మండి దగ్గరికి కూడా 100కి 100% మధ్యలో ఆగకూడదు అన్నా సరే తను వినల. అది కాక మెయిన్ రోడ్ నుంచి వెళ్లాల్సింది కాస్త బంగారుపాలెం ఊరు నుంచి వెళ్ళడం, అక్కడ ఒక పూర్తిగా తనకున్నటువంటి బల ప్రదర్శన అని చెప్పేసి అనుకుంటాం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే తను చేస్తున్నటువంటి యాత్రలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తను చేస్తున్నటువంటి యొక్క కేంద్ర పెద్దల్ని కలవాలనుకున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అటు విజయసాయిరెడ్డి లాంటి బలమైనటువంటి నేతలు కేంద్రంలో ఎక్కడ కూడా తను కల్పించేటువంటి ప్రయత్నాలు లేవు. అందుకే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదా మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఏం చేస్తున్నారు మీరు ఢిల్లీలో కూర్చొని, పార్లమెంటు స్థాయిలో కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా మీరు ఇప్పిలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మీద సీరియస్ అవడం, వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నట్టుగా నిరూపించుకోవడానికి మొన్న ఈ మధ్య కలిసి ఈసీ కమిషన్ని కలిసి నిజంగా 2024కు సంబంధించినటువంటి ఒక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి అసలు పోలింగ్ శాతం 12.54%, 6 తర్వాత ఎట్లా నమోదైద్దని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూనే ఒకసారి కేంద్ర పెద్దల్ని పోయి కలిసి మాట్లాడుతాను ట్రై చేస్తే ససేమి రా అని చెప్పేసి అన్నారట అమిత్ షా గారు. మోడీ గారు మాత్రం అసలు పట్టించుకోవట్లేదట. అది కాక సింగయ్య కేసుకు సంబంధించి 14 రోజులు వాయిదా ఇచ్చినటువంటి ఒక కోర్టు ఏదైతే ఉందో అతి తొందరలో రాబోతుంది. అదిగాక లూర్ద్ మేరీ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పోలీసులు మళ్ళీ దీనిపైన కూడా కేసు కూడా నమోదు చేయబోతున్నారు. అదిగాక బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 232 సెక్షన్ ప్రకారం ఒక నిందితుడు ఒక బాధితురాల్ని కలవకూడదు కోర్టులో కేసు ఉన్నప్పుడు. సో ఈ కేసు ప్రకారం మళ్ళీ ఒక కేసు నమోదు కాబోతుందని చెప్పి ఇలాంటివి ఎన్నెన్నో వార్తలు అయితే వస్తున్నాయి. అది కాక లిక్కర్ స్కామ్ సంబంధించి చూసుకుంటే దాదాపు ఐటీ విద్యార్థులు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, రిటైర్డ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతి ఒక్కరు కూడా ఆఖరి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అతి తొందరలో బయటపడబోవడం. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తుంటే జగన్ టైం దగ్గర పడిందా? సో ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జగన్ని అరెస్ట్ చేస్తానికి తగినటువంటి ఒక అనుమతులు కావాలని చెప్పేసి అడగడం, దాన్ని ఖచ్చితమైన ఆధారాలు ఉంటే మటుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా కేంద్ర పెద్దలు చెప్పినట్టు కొంత సమాచారం. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారైనా సరే కేంద్ర పెద్దల్ని కలవాలి, తను ఏదైనా తనకు సంబంధించినటువంటి బాధను వ్యక్తం చేసుకోవాలి. 2019-24 దాకా ఇన్నిసార్లు కలిసినటువంటి కేంద్ర పెద్దలు ఎందుకని ఈ సంవత్సరంలో కలవలేకపోతున్నారు, కలవడానికి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? సో ఖచ్చితంగా అమిత్ షా భారీ షాక్ ఇచ్చాడా? అతి తొందరలోనే అరెస్టు తప్పదా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా పూర్తి కొలిక్కొచ్చేసిందా?
దాదాపు గూగుల్ టేక్అవుట్ ద్వారా దొరికినటువంటి ఒక నిందితులందరినీ కూడా అరెస్టులు చేయబోతున్నారా? ఇవన్నీ కూడా ఒకేసారి జరగబోతున్నాయా? నిజంగా కేంద్ర పెద్దలు మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు ఇద్దరు కలిసి జగన్కి భారీ షాక్ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా సాక్షి కూడా మూతపడబోతుందా? సో ఒకేసారి అన్ని తలుపులు కూడా మూసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. సో చూద్దాం జగన్ పరిస్థితి ఏం కాబోతుంది. అతి తొందరలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక ఆదేశాలు బట్టి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.